గాజుల వ్యక్తిలో కావచ్చు, వస్తువులో కావచ్చు, వ్యవస్థలో కావచ్చు, పదార్థంలో కావచ్చు, కల్తీ 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 అనుకుంటున్న మనము నిజంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకునే ప్రయత్నం చెయ్యి. ఆ కల్తీ చేస్తున్న వాళ్ళు ఎవరో నీకు తెలియదా? నీకు తెలుసు వాస్తవానికి. అయినా సరే మనం ఏం చేస్తున్నాము అనంటే ఏదో అవసరం లేదులే, మన దగ్గర దాకా రాలేదు కదా అని అనుకుంటూ ఉన్నావు. కానీ ఒకసారి గుర్తించే ప్రయత్నం చెయ్యి, అది నీ చుట్టూ పక్కల చేరిపోయింది. అయినా కల్తీ చేసే వ్యక్తులను గుర్తిస్తున్న క్రమంలో ఒక్కసారి ఎవరైనా కానీ అటువంటి సమూహానికి చెందిన వ్యక్తులు ఆ ప్రదేశంలో మళ్ళీ అటువంటి వస్తువులను కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? నువ్వు తినే ప్రదేశంలో ఒకసారి గుర్తించే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఆహారం తినడానికి వెళ్తున్న సందర్భంలో ఆ సమూహానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ ప్రదేశంలో ఆహారాన్ని తింటున్నారా? ఎప్పుడైనా అసలు తింటూ ఉండడం నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావా? నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక పండు కొనుక్కోవాలనుకున్నావు, లేదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటూ ఉన్నావు. ఆ వస్తువు నువ్వు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నావు, ఆ పండు నువ్వు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నావు. మళ్ళీ వేరే సమూహానికి చెందిన ఆ వ్యక్తులు ఎవరైనా వచ్చి అక్కడ ఆ పళ్ళని కొనడం కానీ ఆ వస్తువులను కొనడం కానీ చేస్తున్నారా అనంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ అవి కల్తీ చేస్తున్నారనే విషయం వాళ్లకు తెలుసు, వాళ్ళ యొక్క సమూహానికి కూడా తెలుసు కదా. మరి నువ్వెందుకు గుర్తించలేకపోతూ ఉన్నావు? తప్పదు అనుకుంటే, అవసరము అనుకుంటే, అత్యవసరం అనుకుంటే అయినా సరే మనం కొనాల్సిన అవసరం లేదు కదా. అక్కడ నీకు సంబంధించిన వస్తువులని తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటున్నావు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆలోచించి ఒకసారి.